అందరికీ నమస్కారం. హరీష్ రాణా తల్లిదండ్రులు తమ కుమారుడు 13 సంవత్సరాల నుంచి నరకయాతన అనుభవిస్తున్నాడు, అందుకే కారుణ్య మరణం ప్రసాదించమని సుప్రీంకోర్టును అభ్యర్థించిన సంగతి మనకందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా విచారించి హరీష్కి కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తూ ఈ నెల 11 అంటే మార్చి 11వ తారీఖు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని, తీర్పుని ప్రకటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ నెల 13వ తారీఖు బ్రహ్మకుమారిస్ లవ్లీ సిస్టర్ హరీష్ రాణా ఇంటికి వెళ్ళి హరీష్ రాణా తలపైన చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ అందరినీ క్షమిస్తూ అందరి నుంచి క్షమాపణలు కోరుతూ ఎగిరిపో సరేనా అన్న వీడియో కూడా అందరూ చూశారు. ఈ నెల 14వ తారీఖు హరీష్ రాణాని ఇంటి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించారు. 10 రోజుల తర్వాత అంటే నిన్న మార్చి 24వ తారీఖు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. హరీష్ రాణా ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది. హరీష్ రాణా చనిపోయాడు. 13 సంవత్సరాల నరకయాతనకి, బాధకి విముక్తి లభించింది. వారం రోజుల క్రితం హరీష్ రాణా గురించి వీడియో చేశాను. ఎంతోమంది చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు, బాధపడ్డారు, కామెంట్స్ చేశారు. ఎంతోమంది నాకు మెయిల్ చేశారు. హరీష్ రాణాకి ఇటువంటి స్థితి ఎలా కలిగింది, ఎందుకు కలిగింది, మామూలు మనిషి కాలేడా, డాక్టర్లు మామూలు మనిషిని చేయలేడా, విదేశాలకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు కదా, అసలు హరీష్ రాణా బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడా, లేకపోతే ఇంకా ఏమైనా జరిగిందా, ఇలా ఎన్నో సందేహాలు, ప్రశ్నలు నన్ను అడిగారు. ఈ ప్రశ్నలు, సందేహాలకి అలాగే హరీష్ రాణా ఎయిమ్స్ హాస్పిటల్లో 10 రోజుల పాటు ఎలా ఉన్నాడు, డాక్టర్లు ఏం చేశారు అన్నది ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అశోక్ రాణా, నిర్మలాదేవి దంపతులకు 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు పేరే హరీష్ రాణా, చిన్న కొడుకు పేరు ఆశిష్ రాణా. కూతురికి పెళ్ళైపోయింది. అశోక్ రాణా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హోటల్లో క్యాటరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ ఉండేవాడు. హరీష్ రాణాకి ఇంజనీరింగ్ కావాలనేది కోరిక, కళ. చండీగఢ్ యూనివర్సిటీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. 2013వ సంవత్సరంలో హరీష్ వయస్సు 19 సంవత్సరాలు. హరీష్ చదువులో ఎంతో ముందుండేవాడు. అలాగే తన ఆరోగ్యం మీద కూడా ఎంతో శ్రద్ధ పెట్టేవాడు. జిమ్కి వెళ్ళేవాడు. ఫిట్నెస్ మీద ఎంతో ధ్యాస ఉండేది. మంచి ఫిజిక్, అందంగా ఉండేవాడు. 2013 ఆగస్టు 20వ తారీఖు ఆ రోజు హరీష్ రాణా పాలిట ఒక భయంకరమైన దుర్దినం. ఆ రోజు రాత్రి 7:30 గంటలకు తండ్రి అశోక్ రాణాకి ఒక కాల్ వచ్చింది. అవతల వైపు ఉన్న వ్యక్తి, మీ కొడుకు బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయాడు, తలకి దెబ్బలు తగిలాయి, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, మీరు వెంటనే బయలుదేరు రండి అని చెప్పాడు. ఇది విన్న అశోక్ రాణా ఎంతో భయపడిపోయాడు, కంగారు పడిపోయాడు. తన భార్య నిర్మలాకి విషయం చెప్పాడు. తల్లి నిర్మల కూడా ఎంతో భయపడింది, కంగారు పడింది. ఇద్దరు హుటాహుటిన గాజియాబాద్ నుంచి చండీగఢ్లోని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి హరీష్ రాణా బ్రెయిన్కి మేజర్ సర్జరీ జరిగిపోయింది. డాక్టర్లు తల్లిదండ్రులతో, మీ కొడుకు బిల్డింగ్ మీద నుంచి కింద పడడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యాయి, మెదడుకి రక్తం సరఫరా చేసే నాళాలు, నరాలు ఇవన్నీ దెబ్బతిన్నాయి. హరీష్ రాణాకి 100% శరీరం చచ్చుబడిపోయింది, ప్యారలైజ్ అయిపోయింది, పక్షవాతం వచ్చినట్టుగా అయిపోయింది. ఇక హరీష్ రాణా జీవితంలో మామూలు మనిషి కాలేడు అని చెప్పారు. ఈ వార్త విన్న తల్లిదండ్రులు బాధతో కుప్పకూలిపారు. ఏదో తమ కొడుక్కి చిన్నపాటి దెబ్బలు తగిలుంటాయి అని అనుకుంటే ఇదేంటి డాక్టర్లు ఈ విధంగా చెప్తున్నారు. ఏ తల్లిదండ్రుల పరిస్థితి అయినా అప్పుడు ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. అత్యంత బాధాకరంగా ఉంటుంది కదా. ఆ తర్వాత అశోక్ రాణా బెడ్ మీద ఉన్న తన కొడుకును చూస్తే గాయాలతో పాటు మెడపైన గోళ్లతో రక్కిన గిచ్చిన గుర్తులు, ఆనవాళ్లు కనిపించాయి. అంటే తన కొడుకు ప్రమాదవశాత్తు కింద పడిపోలేదు, ఎవరో కావాలని తోసుంటారని అనుమానాలు వెలిబుచ్చాడు. ఎందుకంటే కాలేజీలు అన్న తర్వాత ర్యాగింగ్లు అవన్నీ జరుగుతూ ఉంటాయి. తన కొడుకును ర్యాగింగ్ చేసి ఎవరో కావాలనే బిల్డింగ్ మీద నుంచి తోసేసుంటారని తన అనుమానాన్ని, సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పట్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. కానీ సరైన సాక్ష్యాలు ఇవన్నీ లేకపోవడం చేత హరీష్ రాణా ప్రమాదవశాత్తు బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయాడని పోలీసులు కేసు క్లోజ్ చేశారు. ఒక పక్క కేసునే చూసుకుంటాడా, మరో పక్క కొడుకునే చూసుకుంటాడా? అందుకే తల్లిదండ్రులు కేసుని పక్కకు పెట్టి కొడుకు మామూలు మనిషి కావాలన్న ఆశతో ఢిల్లీలోని పెద్ద హాస్పిటల్ అయిన ఎయిమ్స్కి తీసుకెళ్లారు. ఎయిమ్స్లోని డాక్టర్లు కూడా పరీక్షించి హరీష్ రాణా ఇక ఎప్పటికీ మామూలు మనిషి కాలేడు అని స్పష్టంగా చెప్పేశారు.
అయినా ఆశ చావక ఢిల్లీలోని అన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించారు. అందరూ కూడా చేతులు ఎత్తేశారు. ఇక చేసేది లేక హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. ఇంట్లో బెడ్ పైనే నిర్జీవంగా ఒక బతుకున్న శవంలా ఉన్న కొడుకును చూసి తల్లిదండ్రులు బాధపడని క్షణమంటూ లేదు. మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు. అయినా సరే ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఎన్నో ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు చేశారు. ఎవరు ఏం చెప్పినా అవన్నీ ఆచరించారు. కానీ హరీష్ మళ్ళీ మామూలు మనిషిగా చూడలేకపోయారు. అన్ని బెడ్ పైనే హరీష్ కేవలం ఒక బతుకున్న శవంలా ఉన్నాడు. కళ్ళు తెరిచి చూస్తున్నాడు తప్పితే శూన్యులకు చూస్తున్నాడు. అసలు ఎవరినైనా చూస్తున్నాడా, గుర్తుపడతాడా? ఉలకడు పలకడు, మాట్లాడలేడు. ఈగ కొట్టినా, దోమ కొట్టినా, దురదేసినా గోక్కోలేడు, చేతులు కదిలించలేడు. అన్నీ తల్లిదండ్రులు, తమ్ముడే చేయాలి. మలమూత్రాలు ఇవన్నీ ఎత్తాలి. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఒక మనిషి కొద్దిసేపు నిలబడితే కూర్చోవాలనిపిస్తుంది, కూర్చుంటే పడుకోవాలనిపిస్తుంది, పడుకున్న నిద్ర పట్టక అటు ఇటు దొల్లుతూ ఉంటారే. అటువంటిది హరీష్ రాణా ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 13 సంవత్సరాల పాటు మంచపైన అలా వెళ్ళకిలా స్పర్శ లేకుండా, చలనం లేకుండా పడి ఉన్నాడంటే ఎంత బాధాకరమైన, హృదయ విదారకమైన పరిస్థితి అది. తల్లిదండ్రులు అన్నీ తామే చూసుకునేవాళ్ళు. ఎందుకంటే అలా చలనం లేకుండా వెళ్ళకిలా పడుకుంటే శరీరం పుండు పడిపోతుంది. అలా పుండు పడకుండా శుభ్రంగా ఉంచాలి. దానికోసం ప్రత్యేకమైన పరుపుని అది ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తల్లిదండ్రులు, తమ్ముడు వంతుల వారిగా హరీష్ రాణాకి సేవలు చేసుకుంటూ వచ్చారు. కానీ హరీష్ రాణా ఇక మామూలు మనిషి కాలేడు అన్న సంగతి మొదటగా తల్లికి అర్థమైంది. తల్లి నిర్మలాదేవికి తన కొడుకు ఇక ఎప్పటికీ మామూలు మనిషి కాలేడు అని డాక్టర్లు స్పష్టంగా చెప్పేశారు. తల్లి నిర్మల ఒక బాధాకరమైన, కఠినమైన నిర్ణయం తీసుకుంది. తన కొడుకు ఇలా ప్రాణాలు ఉన్న ఒక శవంలా ఉండే కంటే ఒక గౌరవప్రదమైన కారుణ్య మరణం పొందడం మంచిది అని తన భర్తకి ఈ విషయాన్ని చెప్పింది. మొదట్లో అశోక్ రాణా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. లేదు, మన కొడుకుని మనం బతుకున్న కాలం ఇలాగే చూసుకుందాము, నేను చూస్తూ నా కొడుకుని చంపుకోలేను అని అంటే తల్లి నిర్మల తన భర్తని ఒప్పించింది. లేదండి, మనం ఇప్పటికే ముసలివాళ్ళు అయిపోతున్నాం, కొడుక ఎదిగొచ్చాడు, పెద్దవాడు అవుతున్నాడు, మనం ఎంతకాలం అని మన కొడుకు ఈ విధంగా సేవలు చేసుకుంటాం. రేపు పాపం మన ఇద్దరము మూలన పడ్డామంటే మన కొడుకుని ఎవరు చూసుకుంటారు? మనం ముసలివాళ్ళం అయిపోయాం, రేపు మనం చనిపోతే మన కొడుకు అనాథ అయిపోతాడు. మన రెండో కొడుకు కూడా పెద్దవాడయ్యాడు, వాడికి పెళ్లి చేయాలి. పెళ్ళైన తర్వాత కోడలు వస్తుంది. వచ్చిన కోడలు హరీష్కి సేవలు చేస్తుందా? మనమంటే మలమూత్రాలు ఇవన్నీ ఎత్తిపోస్తున్నాం. కానీ వచ్చిన కోడలు కొడుకుని వేరే కాపురం పెడదామన్నా కూడా మనం ఏమీ అనలేం. కాబట్టి మనం బాగున్నప్పుడే, మన కాళ్ళు చేతులు సరిగ్గా కదులుతున్నప్పుడే మన కొడుక్కి ఒక గౌరవప్రదమైన మరణం కలిగించే విధంగా మనం కోర్టుని అడుగుదామండి అని తన భర్తని ఒప్పించింది. ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడ హరీష్ రాణా సొంతంగా శ్వాస తీసుకోలేడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఆహారం నోటితో తీసుకోలేడు. అందుకే గొంతు దగ్గర ఒక రంధ్రం చేసి ఒక గొట్టాన్ని నేరుగా ఊపిరితిత్తులోకి పంపించారు. అలాగే కడుపు దగ్గర ఒక రంధ్రం చేసి ఒక గొట్టం పెట్టారు. ఆ గొట్టం ద్వారానే మంచినీళ్లు, ద్రవ పదార్థాన్ని పంపిస్తూ ఉండాలి. ఇదన్నీ తల్లిదండ్రులు, తమ్ముడు 24 గంటలు వంతుల వారిగా చేసుకుంటూ వస్తూ ఉండేవారు. కానీ ఎన్ని రోజులని? ఒక పేషెంట్కి 1 గంట సేవలు చేయాలంటేనే ఎంతో ఓపిక, సహనం కావాలి. అటువంటిది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలలు, సంవత్సరాలుగా హరీష్ రాణాని కంటికి రెప్పల 24 గంటలు కాపాడుకొని రావాలంటే అది మామూలు మాట కాదు. అందుకే తల్లి నిర్మలాదేవి తన మనస్సుని రాయి చేసుకుని తన కొడుక్కి కారుణ్య మరణం పొందేటట్టుగా తన భర్తని ఒప్పించింది. చివరికి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు చేయలేని చెప్తే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఎయిమ్స్ డాక్టర్లందరినీ పిలిపించి విచారించింది. డాక్టర్లు కోర్టుకి ఇక హరీష్ రాణా ఎప్పటికీ మామూలు మనిషి కాలేడు అని రిపోర్ట్ ఇవ్వడంతో సుప్రీంకోర్టు కూడా తల్లిదండ్రుల బాధని అర్థం చేసుకుని ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. 2 జడ్జీలు తీర్పు ఇచ్చేటప్పుడు కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు. ఇది మీరు మీ కొడుకును వదులుకోవడం కాదు, మీరు అతన్ని గౌరవంగా వెళ్ళనివ్వడం. ఇది మీ అపారమైన ప్రేమ, మీ త్యాగాన్ని చూపుతుంది అని తీర్పులో ఒక సంస్కృత లోకం చదివారు. చితాగ్నిచ్చ మనస్తాపచ్చ ద్వావేతో దహత సదా చితాగ్నిర్దహతి స్థూలం
మనస్తాపో దహత్య సోం. అంటే చితి అగ్ని శరీరాన్ని దహిస్తుంది, కానీ మనస్సు బాధ ఆత్మని దహిస్తుంది. 13 ఏళ్లుగా ఆ తల్లిదండ్రుల మనస్సు ఎంత దహించబడిందో ఊహించండి. సుప్రీంకోర్టు తన తీర్పులో హరీష్ రాణాకి ఎటువంటి నొప్పి కలగకుండా చాలా శాంతంగా, ప్రశాంతంగా, గౌరవప్రదంగా మరణాన్ని ప్రసాదించమని డాక్టర్లని ఆదేశించింది. ఆ తర్వాత హరీష్ రాణాని ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించారు. డాక్టర్లు కూడా ఇది ఒక ఛాలెంజ్ లాంటిది. 10 రోజుల పాటు హరీష్ రాణా హాస్పిటల్లో ఉన్నారు. డాక్టర్లు క్రమక్రమంగా కృత్రిమంగా అప్పటిదాకా ఉన్న పరికరాలన్నీ నెమ్మదిగా తొలగించారు. ఆహారం ఇవ్వడం మానేశారు. కడుపులో ఉన్న ట్యూబ్కి పైన మూత బిగించారు. అలాగే గొంతు దగ్గర ఉన్న ట్యూబ్కి కూడా, అంటే కృత్రిమంగా అప్పటిదాకా ఉన్న వెంటిలేటర్ని తీసేశారు. హరీష్ రాణా ఇక తన సొంతంగా బతకాలి. అలా 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్న హరీష్ రాణా చివరికి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది. కొంతమంది ఇలా నెమ్మదిగా ప్రాణాలు తీసే బదులు ఒక్కసారే తీయచ్చు కదా అని అడిగారు. కానీ అలా ఒక్కసారిగా తీయడం తప్పు. ఇక్కడ 2 రకాలున్నాయి. ఒకటి యాక్టివ్ యుథనేషియా, రెండోది ప్యాసివ్ యుథనేషియా. యాక్టివ్ యుథనేషియా అంటే ఒక్కసారిగా ఏదైనా లెథనాల్ అనే ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలు తీసేయడం. అది చట్టరీత్యా నేరం, హత్య లేదా ఆత్మహత్యను ప్రేరేపించడం కిందకు వస్తుంది. కాబట్టి అలా చేయకూడదు, చట్టరీత్యా నేరం. ప్యాసివ్ యుథనేషియా అంటే మనిషిని చంపడం కాదు, కృత్రిమంగా బతికించడం, ఆపేయడం. ఇది చట్టపరంగా ఆమోదయోగ్యమైంది. సుప్రీంకోర్టు కూడా తన తీర్పులో ప్యాసివ్ యుథనేషియా ఇవ్వచ్చు అని తీర్పులో చెప్పింది. హరీష్ రాణా లాంటి కేసులు మన దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. ఎంతోమంది హరీష్ రాణా లాగా బతుకున్న శవంలా మంచానికి అంకితమైపోయిన వాళ్ళు ఉన్నారు. సుప్రీంకోర్టు హరీష్ రాణాకి ఇచ్చిన ఈ తీర్పు మిగతా వాళ్ళకి ఒక ఆశాదీపంలా కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు అన్న రిపోర్టులు కూడా వస్తున్నాయి. హరీష్ రాణా కేసు ఇప్పుడు ఈ జాబితాలో చేరి భవిష్యత్తులో అలాంటి కుటుంబాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ కేసులన్నీ ఒకే సందేశం ఇస్తాయి. ప్రేమ ఎంత బలంగా ఉన్నా దీర్ఘకాలిక బాధ నుంచి విముక్తి కూడా ఒక రకమైన ప్రేమే. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, శరీరం బతికుంది కానీ మా బిడ్డ ఆత్మ బాధపడుతోంది అని, మా బిడ్డను ఇలా చూడలేకపోతున్నాం కానీ వదులుకోలేకపోతున్నాం అని ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. హరీష్ కేసు తర్వాత ఇలాంటి కేసులు హైకోర్టుకు వెళ్తున్నాయని రిపోర్టులు కూడా వస్తున్నాయి. భారతదేశంలో మొదటి కోర్టు ఆమోదిత ప్యాసివ్ యుథనేషియా కేసు ఇలా ముగిసింది. ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది. ప్రాణాలతో ఉండడమే జీవితమా, లేక గౌరవంగా శాంతిగా మరణించడం హక్కా అన్నదే. ఏది ఏమైనా 13 ఏళ్ల దీర్ఘకాలిక బాధకి విముక్తి లభించింది. హరీష్ ఆత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి మీ తరఫున, నా ఛానల్ తరఫున నేను కోరుకుంటూ మీ హర్షవర్ధన్.